జీవితంలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే, గొప్పవాళ్ళు కావాలంటే మొట్టమొదటి విషయం ఏంటంటే శ్రద్ధ అనేది ఉండాలి. అంటే ఏ పని చేసినా శ్రద్ధగా చేయడం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చారు, ఇంకా పెద్దగా వచ్చారు, మీతో మాట్లాడుతున్నారు, మీకు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఆ విషయాలను మనం శ్రద్ధగా వినాలి. మీరు ఎంత శ్రద్ధగా వింటే మీకు అంత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ యొక్క వినడం లేదు, క్లాస్లో మన టీచర్స్ చెప్పేటప్పుడు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు, లేదా ఒక విషయాన్ని మనం గమనించేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తే మనసు పెట్టి చేయాలా, అదే పని మీద ఏ పని చేస్తున్నామో ఆ పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి మన మనసు పెట్టి కనుక చేసినట్లయితే మనం చేసేటటువంటి పని విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. అది ప్రధానమైన విషయం. మనం ఒక పని చేస్తూ మైండ్ ఇంకో దాని మీద పెట్టినాం అనుకోండి, అప్పుడు ఆ పని సక్సెస్ కాకపోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద మీరు పాల గిన్నె పెట్టారు, పొయ్యి మీద పాల గిన్నె పెట్టినప్పుడు అక్కడే ఉండి చూస్తూ ఉండాలి. టీ తయారు చేస్తున్నాడు, ఇంకేదో తయారు చేస్తున్నాడు. పొయ్యి మీద పాల గిన్నె పెట్టి మన పక్కకు వెళ్ళామనుకోండి, ఇంకేదో పని చేస్తున్నాం అనుకోండి, అప్పుడు పాలు పొంగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏ పని చేస్తున్నాము, ఇప్పుడు క్లాస్లో సార్ ఒక ఫార్ములా చెప్తున్నాడు, మనకు సైన్స్ ఫార్ములాను, మ్యాథ్స్ ఫార్ములాను, ఇంకేదో చెప్తున్నాడు. శ్రద్ధగా విన్నట్లయితే మనకు అది అర్థమవుతున్నది. మన క్లాస్లో ఉండి ఇంకేదో ఇంటి గురించో, ఫ్రెండ్స్ గురించో, సినిమా గురించో, ఇంకా వేరే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే, పాఠం శ్రద్ధగా వినకపోతే ఆ యొక్క ఫార్ములా మనకు అర్థం కాదు, వాళ్ళు చెప్పేటటువంటి విషయం మీద మనకు అర్థం కాదు. సో లైఫ్లో, జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది శ్రద్ధ. ఏ పని చేసినా ఆ పని మీద శ్రద్ధగా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రెండో విషయం ఏంటంటే ఒక పట్టుదల ఉండాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి, దీన్ని సాధిస్తా అని చెప్పేసి అనుకోవాలా. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, పేదరికం ఉంటుంది, అమ్మ నాన్న కొన్ని కష్టాలు ఉంటాయి, వాళ్ళు మనకు సరిగ్గా సాయం చేయలేకపోతారు, మనం ఇంకా ఉన్నత చదువులు చదువుతా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక పట్టుదలగా కనుక మనం చదివినట్లయితే, పట్టుదలగా మనం చేసినట్లయితే పని సక్సెస్ కావడానికి, విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. అబ్దుల్ కలాం తెలుసా మీకు? ఎంతమంది తెలుసు చేయలేపండి? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరో ఒక్కరు చెప్పండి, ఎవరు అబ్దుల్ కలాం? Abdul Kalam is our Indian president and also a scientist in aerospace, and he is also known as Missile Man of India. Very good, very good. What is your good name? Sir M. Sumit sir. Sumit sir. Okay, very good, very good. So, కూర్చోండి. అబ్దుల్ కలాం మన దేశానికి రాష్ట్రపతిగా చేశాడు. గొప్ప సైంటిస్ట్ ఆయన, మిసైల్స్ తయారు చేశాడు. అయితే అంత గొప్ప సైంటిస్టు ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఆయన. వాళ్ళ నాన్నగారు చిన్న పని, చేపలు పట్టడము, ఇలాంటి ఒక చిన్న చిన్న పనులు చేసేవాడు వాళ్ళ నాన్నగారు. తగిన ఆదాయం ఉండేది కాదు, చదువుకోవడానికి డబ్బులు ఉండేవి కావు. అయితే ఇంట్లో ఏం చేయాలా అని చెప్పేసి ఆయన ఆలోచించి తన సొంతంగా పనిచేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు మనకు డైలీ పేపర్స్ వస్తాయి కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రభ, ఇలాంటి డైలీ పేపర్స్ అన్నీ వస్తాయి. ఈ దినపత్రికలు పనిచేయటటువంటి పని చేశాడు. పొద్దున్నే లేచి బస్ స్టేషన్కి వెళ్ళి ఆ పేపర్ రాగానే తీసుకొని సైకిల్ వెనకాల పెట్టుకొని ఆ సైకిల్ మీద ఇంటింటికి తిరిగి ఎక్కడెక్కడ ఆ పేపర్ ఇవ్వాలో అక్కడెక్కడ ఆ పేపర్ ఇచ్చేసి ఆయన వచ్చేవాడు. సో ఈ విధంగా ఏంటంటే ఒక పట్టుదల, చదువుకోవాలి అనేటువంటి ఒక పట్టుదల. డబ్బులు లేవు, పుస్తకాలకి డబ్బులు లేవు, స్కాలర్షిప్ వస్తలేదు, లేదా మనకి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను కూడా ఏదైనా ఒక పని చేసనే చదువుకుంటా, కానీ కంపల్సరీ చదువుకుంటా అనే పట్టుదలకు దాన్ని చదువుకున్నాడు. కాబట్టి ఆయన జీవితంలో ఒక గొప్ప దశకు, ఎంత ఉన్నత దశకు, సైంటిస్ట్ కాదు, దేశ రాష్ట్రపతి కాదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక నిజాయితీ, ఆయన గురించి నిజాయితీ, హానెస్టీ, సత్యం తప్పకుండా ఉండడం, అందరినీ ప్రేమగా తీసుకోవడం, ఇలాంటి ఒక మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆయన చాలా గొప్పవాడు. మనకు ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళేవాడు.
కొద్ది రోజులు చేశాడు మన ప్రధానమంత్రి ఆయన. లాల్ బహదూర్ శాస్త్రి కూడా అతి పేద కుటుంబంలో పుట్టాడు, చాలా పేద కుటుంబం. ఇప్పుడు ఆయన చదువుకునేటప్పుడు 7th వరకు వాళ్ళ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత 5 క్లాసులు చదవాలంటే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి. అంటే ఇప్పుడు నర్సాపూర్ నుంచి ఇక్కడికి రావడము, అట్లా ఒక 4-5 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. వెళ్తే మధ్యలో నది ఉన్నది. నది దాటంటే ఒక్కోసారి వర్షాలు బాగా వచ్చి నది దాటకుండా ఉంటుందని నీళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. సో పడవ ఒక పడవ నడిపేటారు. ఈ పిల్లల దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకొని అతను పడవ దాటిస్తూ ఉంటాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర ₹1 కూడా లేదు ఆ పడవ వాడికి ఇవ్వడానికి. వాళ్ళ తల్లిదండ్రులు ఆ డబ్బులు కూడా ఇచ్చుకునే పరిస్థితుల్లో లేరు. మరి ఏం చేయాలా? చదువుకోవాలా? మరి ఎట్లా నది దాటాలా? డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళ్ళచ్చు? ఇట్లా ఆలోచించి ఏం చేసేవాడంటే పుస్తకాల సంఖ్య తీసుకొని నది వరకు వెళ్ళారు. అందరూ డబ్బున్న వాళ్ళు పడవ ఎక్కి డబ్బులు ఇచ్చిపోతూ ఉంటే ఈయన ఆ పుస్తకాల సంచి షర్టుగా తీసేసి ఒక చిన్న బ్యాగులో పెట్టుకొని బ్యాగ్ తల మీద పెట్టి ఒక చేయితో బ్యాగ్ పట్టుకొని నదిలో దిగి ఒక చేయితో ఈత కొట్టుకుంటూ అవతల ఉడికింది. ప్రతిరోజు ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆయన చదువుకోవడం జరిగింది. ఎంతోమంది మనకు పేదరికం ఉన్న, ఇబ్బందులు ఉన్న, ఇప్పుడు చూసినాం ఆటో డ్రైవర్ కొడుకులు కూడా IAS అయినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న అటెండర్ కొడుకు కూడా చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా పెద్ద ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా సాధ్యమైంది? మనందరం మనుషులమే కదా, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళకు 2 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళు ఉన్నాయి. వాళ్ళకు 2 చేతులు ఉన్నాయి, మనకు 2 చేతులు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకు ఆ విధంగా అంత పైకి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన మనకుందా? నేను ఒక డాక్టర్ కావాలా, నేను ఒక ఇంజనీర్ కావాలా, నేను ఒక IAS కావాలా, నేను IPS కావాలా, నేను ఇంకా గొప్పవాడిని కావాలా, నేను పుస్తకాలు రాయాలా, ఇట్లా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయం పెట్టుకుని ఉన్నతంగా కలలు కనాలా, నేను గొప్పవాడిని అవుతాను, ఇంకా గొప్పవాడిని అవుతాను అనేటటువంటి కలలు కనడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అయితే దాని ప్రకారంగా మీరు ఆలోచించి ఆ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎంత గొప్ప వాళ్ళైనా సమాజం లోపల మనకు మనుషుల్ని ప్రేమించేటటువంటి తత్వం ఉండాలి. అమ్మని, నాన్నని, ఇంట్లో తాతని, అమ్మమ్మని, నాయనమ్మని, ఎవరినైనా కావచ్చు, వాళ్ళ పట్ల మనం ప్రేమగా ఉండడం, వాళ్ళతో బాగుండడం, వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వినడం, అది కూడా చాలా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 99% వీలైనంత వరకు సత్యంగా ఉండడానికి ప్రయత్నం, అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక పని ఒకటి, నేను అబద్ధాలు ఆడను, ఓకే, సాధ్యమవుతుంది. నేను అబద్ధాలు ఆడకుండా ఉంటాను, ఓకే. నేను మా అమ్మని నాన్నని బాగా ప్రేమిస్తాను, ఓకే. లేదా నేను ఇంకా నాకంటే పేదవాళ్ళకి సాయం చేస్తాను, ఓకే. ఏదో ఒక్క గుణం, ఒక్క మంచి క్యారెక్టర్, అది మన మనసులో పెట్టుకొని ఆ విధంగా మనం కట్టుబడి ఉంటూ మనం పని చేసినట్లయితే జీవితంలో ఉన్నత దశకు వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది మనందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ప్రధానంగా ఏంటంటే మనకు ఈ సత్యం లోపించడం, నిజాయితీగా ఉంటారు అనేది లోపించడం. లేదు, సమాజంలో అన్ని సమస్యలు 99 ఈ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల కారణం ఏంటంటే నిజాయితీ లేకపోవడం, నిజాయితీగా ఉండకపోవడం, అధికారులైతే లంచాలు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, వాళ్ళు కూడబెట్టుకోవడం. దీనివల్లనే అనేక సమస్యలు. మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, 19 మంది సజీవ దహనం కాలిపోయారు. ఎందుకు? కారణం ఏంటి? ఆ బస్సును ఏ అధికారితో చెక్ చేయాలో అని చెక్ చేయకపోవడం, లేదా చెక్ చేసినా కూడా దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే
సర్దిద్దండి, మేము పర్మిట్ ఇవ్వము, లైసెన్స్ ఇవ్వము, మీరు బస్సు నడపడానికి వీలేదు అని ఖచ్చితంగా చెప్తుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కాదు. కానీ వాళ్ళ అధికారులు లంచాలు తీసుకొని ఏదో తీసుకొని వాళ్ళకు పర్మిట్ ఇవ్వడం వల్ల ఇట్లా జరుగుతుంది. అనేక పట్టణాల్లో అనేక చోట్ల గాలిలో కాలుష్యం అనేది జరిగిపోతున్నది, వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యం ఎంత అంటే ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట కూడా అనేక రోగాలకు దారితీస్తున్నది కాలుష్యం అనేటువంటి. దీనికి కూడా ప్రధానమైనటువంటి కారణం అవినీతి. సమాజంలో అధికారంలో ఉండేటటువంటి అవినీతి, లేదా వాళ్ళ పైన ఉండేటటువంటి రాజకీయ నాయకుల్లో ఉండేటువంటి అవినీతి. ఈ అవినీతి వల్లనే సమాజంలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ఏది అవినీతి చేసేటటువంటి వాళ్ళు అది మాకు కూడా ఒకప్పుడు చుట్టుకుంటుంది అనేది ఒకసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి వైజాగ్లో వచ్చిన ఒక స్కూల్ బిల్డింగ్ కట్టిస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ కట్టిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు దానిలో సిమెంట్ ఎంత కలపాలో కలపకుండా, దాని కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలో చేయకుండా, సగానికంటే ఎక్కువ డబ్బులు తినేసి ఏదో రకంగా దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. స్కూల్ ప్రారంభమై ఒక్క నెల రోజులు కాకుండానే విపరీతంగా వర్షాలు పడ్డాయి. వర్షాకాలం వచ్చింది, 4-5 రోజులు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి. ఒకరోజు ఒక క్లాస్ మొత్తం పిల్లలు క్లాస్లో కూర్చున్నప్పుడు పైన చెత్త మొత్తం కూలిపోయి, స్లాబ్ మొత్తం కూలిపోయి దాదాపు 10-12 మంది పిల్లలు జరిగారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రోజు ఆ ఇంజనీర్ పిల్లలు కూడా పిల్లలు చనిపోయినటువంటి పిల్లలు. ఒకరు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వాతావరణ కాలుష్యం కావచ్చు, మందుల్లో కల్తీ కావచ్చు, ఆహార పదార్థాల్లో కల్తీ కావచ్చు, నూనెలో కల్తీ కావచ్చు, వీటికి కొంతమంది స్వార్థపరులు అవినీతికి పాల్పడడం వల్ల మొత్తం సమాజం లోపల దానికి మనం కూడా గురి అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని 2 విషయాలు. మనిషి జీవితం అనేది చాలా గొప్పది. మానవ జీవితం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. ఒకసారి మనకు మానవ జీవితంగా మనకు అవకాశం వచ్చింది, దీన్ని మనం ఉపయోగించుకోవాలి. సరే ఆడుకొని వద్దంటలేము, మీరు ఫ్రెండ్స్తో ఉండండి, ఓకే, చదువుకోండి, కానీ అట్ ద సేమ్ టైం కొంత చదువు మీద మనం శ్రద్ధ చూపించి నేను బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఒక మంచితనం మీద నేనైతే అబద్ధాలు ఆడను, వచ్చిన పేదవాళ్ళకి సేవ చేస్తా, అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటా, పెద్దవాళ్ళు చెప్పినట్లు వింటా. ఒక 2 మంచి క్యారెక్టర్స్ మనం పెట్టుకొని నేను ఆ విధంగా ఉంటాను. నేను చెప్తున్న అధికారి అయిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా, ఒక లాయర్గా చేసినా, జడ్జిగా చేసినా, డాక్టర్గా చేసినా, ఇంజనీరింగ్ చేసినా, లేదు నేను ఒక లెక్చరర్గా టీచర్గా పనిచేసినా, ఏది చేసినా నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తాను అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. మంచి పని చేయడంలోనే నీకు ఆనందం ఉంటుంది, మంచి పని చేయడంలోనే నీకు సంతృప్తి ఉంటుంది, మంచి పని చేయడంలోనే మనకు ఆ సమయం అనేది సద్వినియోగం చేసినట్టు. ఉదాహరణకు మీరు ఇంటికి వెళ్ళారు, మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, ఆమె తలనొప్పిగా ఉంది, మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి అమ్మ ఏమైంది, తలనొప్పిగా ఉంది, మరి మంచినీళ్ళు తాగుతావా, తీసుకెళ్ళి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చావు. అమ్మ టీ తాగుతావా, టీ చేసి ఇవ్వాలా, చాయ్ చేసి ఇవ్వాలా, కొంచెం టీ తయారు చేసి ఇచ్చి నువ్వు అమ్మకి ఇచ్చినావు. లేదా అక్కడ అమ్మ దగ్గర కూర్చున్నావు, అమ్మకు తలనొప్పావు, కాలు నొప్పావు, ఒక 10 minutes నువ్వు మీ అమ్మతో కానీ మీ నాన్నతో కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్ళ పక్కన కూర్చుంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ ఉన్నావు. ఆ 10 నిమిషాలు నువ్వు ఆనందంగా ఉంటావా ఉండవా? మన మనసు ఆ 10 నిమిషాలు హ్యాపీగా ఉంటుందా ఉండదా? అది చాలా ముఖ్యమైన విషయం. మనం ఇతరుల మీద కనుక దయ చూపిస్తే, ఇతరుల మీద కనుక ప్రేమ చూపిస్తే మనకు అక్కడి నుంచి కూడా అదే విధంగా రెస్పాన్స్ దొరుకుతుంది. ఒక దేశంలో బానిసలు ఉండేవాళ్ళు, బానిసలు చాలా అంటే సేవ చేయించుకోవడం, వెండి కట్టి చేయించుకోవడం, రకరకాల దెబ్బలు కొట్టడం, ఇలాంటి ఉంటే ఒక అబ్బాయి
అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోయి అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్తే నడుస్తుంటే దూరంగా ఒక సింహం కనబడ్డది. దాన్ని చూసి భయపడతాడు ఫస్ట్. భయపడితే మళ్ళీ అది చూస్తూనే ఉంటే ఆ సింహం కదులుతలేదు, అక్కడే ఉంది. ఏంటి సింహం కదులుతలేదు, ఇక్కడే ఉంది అని మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. అయినా సింహం ఏమంటలేదు, ఈ పిల్లని వైపు చూస్తానే ఉంది. దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ సింహం బాధపడుతున్నాడు. ఏంటి అని చూస్తే దాని పాదం నుంచి రక్తం రాస్తున్నాడు. ఏమైందని చెప్పేసి దాని పాదాన్ని చూశాడు. చూస్తే దానికి ఇంత పెద్ద ముల, ఇంత పెద్ద శీల ఉంచుకుంటాడు. ఆయన అక్కడ కూర్చోండి గట్టిగా ప్రయత్నం చేసి దాన్ని బయటకు తీసేసి దానికి కట్టుబట్టి మామూలు ఒక రిలీఫ్ ఇస్తాడు. అప్పటి నుంచి ఆ పిల్లలు కూడా అక్కడే ఉంటున్నాడు, ఆ సింహం కూడా అక్కడే ఉంటున్నాడు. కొంతకాలం ఇద్దరు బాగా ఫ్రెండ్స్గా ఉంటారు. తర్వాత ఏంటంటే సైనికులు వచ్చేసి మళ్ళీ ఇద్దరు పారిపోయాడు కదా, పిల్లవాడు బాగా కాన్ఫిడెంట్గా ఉండి పారిపోయాడు కాబట్టి మళ్ళీ పట్టుకొని పోతారు. అదేవిధంగా ఆ సింహాన్ని కూడా తీసుకొని పోతారు. ఆ రోజుల్లో కొన్ని పాలకులు కొంత దుర్మార్గంగా ఉండేవారు. ఇట్లా బానిసలుగా పాడిపోయినటువంటి పిల్లల్ని వాళ్ళు చంపేసేవారు. ఆ చంపే కూడా ఎట్లా అంటే ఆకలి ఉన్న జంతువుకు, పెద్ద జంతువుకు ఆహారం చేసేవారు. సో ఈ సింహం ఒక పెద్ద బోను తయారు చేస్తారు. బోను తయారు చేసి ఆ బోన్లో ఉంచుతారు. బోన్లో ఉంచి ఒక 4-5 రోజులు దానికి ఎలాంటి ఆహారం ఇవ్వరు. బాగా ఆకలితో ఉంటుంది. ఉన్నప్పుడు 4 రోజుల తర్వాత ఆ బోను తెలిసి ఈ పిల్లవాడిని ఆ బోన్లో వేస్తారు. సింహం బాగా ఆకలితో ఉంది కదా, చాలా కోపంగా పరిగెత్తుకొని ఆ పిల్లడి వైపుకి వస్తుంది. అయితే ఆ పిల్లడి ముఖం చూస్తుంది, చూసి గుర్తుపడుతుంది. తింటుందా ఎందుకు తినది చెప్పు. సాయం చేశాను కదా. జీవితంలో మీరు మీ జీవితంలో ఎవరికి సాయం చేసినా, ఏ ఒక్కరికి సాయం చేసినా ఆ సాయం వ్యర్థం పోదు. ఎప్పటికైనా పనికొస్తుంది. ఆ రోజుల్లో ఒక ధనవంతుడు, బాగా ధనవంతుడు, ఒక స్కూల్కు పిల్లని అడ్మిషన్ కోసం పోతాడు. పిల్లలకి అడ్మిషన్ ఇప్పిస్తాడు. అప్పుడు ఆ రోజుల్లో 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు. అప్పుడు డిగ్రీలో చదివేటప్పుడు ఇంత ఫీజు కట్టేసి బయటకు వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఒక పిల్లడు నిలబడి ఉంటాడు. వెళ్ళేటప్పుడు చూస్తాడు ఆయన ధనవంతుడు, ఆ పిల్లడు అక్కడే ఉన్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చూస్తాడు, ఆ పిల్లడు అక్కడే ఉన్నాడు. కారు ఆపేసి ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు నీ ఇక్కడ ఉన్నావు, ఏమైంది నీకు అంటాడు. ఏం లేదు సార్, మా అంకుల్ కోసం ఎదురు చూస్తున్నాడు సార్. ఏంటి సమస్య ఏంటి చెప్పు అంటాడు. ఆ పిల్లడు కొంచెం బాధపడుతున్నట్టు కనబడ్డాడు. ఎందుకు బాధపడుతున్నాడు కనుక్కుందాం అంటాడు. అంటే లాస్ట్కి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈరోజు ఫీజు కట్టాలా, లాస్ట్ డేటు, ఇవాళ అయిపోతే నాకు అడ్మిషన్ దొరకదు, మొత్తం 100 రూపాయలు కట్టాలా ఫీజు, నా దగ్గర 25 రూపీస్ ఉన్నాయి, 25 రూపాయలు ఉన్నాయి, మా మామ వచ్చి 75 రూపాయలు ఇస్తాడు, మామ కోసం ఎదురు చూస్తున్నా, ఆయన ఇంతవరకు రాలేదు, టైం అయిపోతుంది అంటున్నాడు. సో ఏం పర్వాలేదు బాబు, నవంబర్ రాని ఆ ధనవంతుడు ఆ పిల్లల్ని తీసుకొని పోయి ఆ మిగతా 75 రూపాయలు ఇచ్చేసి ఆ పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించేస్తాడు. కాలేజీలో అడ్మిషన్ ఇప్పించేస్తాడు, అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఒక 10-12 సంవత్సరాల తర్వాత ఒకసారి ధనవంతుడు కారులో వెళ్తూ ఉంటాడు. ఆయన డ్రైవర్ వెళ్తుంటే ఆ కారు యాక్సిడెంట్ అవుతుంది. ఇతనికి చాలా దెబ్బలు తాకుతాయి, తలకు అనేక చోట్ల. స్పృహలపై పడిపోతాడు. డ్రైవర్ కూడా స్పృహలపై పడిపోతాడు. సో అప్పుడు అక్కడ ఆటో నడిపే వాళ్ళు వచ్చేసి చూసి వాళ్ళిద్దరిని వాళ్ళ బండి లోపల తీసుకొని దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు.
చేసిన తర్వాత అక్కడ డాక్టర్ వచ్చి చూస్తాడు. చూసి ఈ ధనవంతుడి ముఖం మీద ఈ రక్తం అంతా ఉంటే ఊది పెట్టి మొత్తం చేస్తాడు. వచ్చిన తర్వాత అతను గుర్తుపట్టి ట్రీట్మెంట్ చేస్తాడు. 3 రోజులు దాదాపు పేషెంట్ దగ్గరే ఉండి ఆయన దగ్గరే ఉండి ఆయనకి బ్లడ్ ఇవ్వడము, మందులు ఇవ్వడము, అన్ని ట్రీట్మెంట్ చేయడం. 3 రోజుల తర్వాత ఆయన బాగా అవుతాడు, స్పృహ వస్తుంది. వస్తే స్టాఫ్ చెప్తారు, బట్ డాక్టర్ గారు 3 రోజుల నుంచి మీ దగ్గరే ఉన్నాడు, మిమ్మల్ని కాపాడాడు ఆయన లేకపోతే మిమ్మల్ని మీరు బతికేవాళ్ళు గారు అని చెప్పారు. సో కాసేపు అయిన తర్వాత డాక్టర్ గారు వస్తారు. వస్తే ఈ ధనవంతుడు 2 చేతులు ఎత్తి, డాక్టర్ గారు మీరు నా ప్రాణాలు కాపాడారు అని చెప్పేటట్టు. సో అబ్బాయి ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పండి, చెప్తారా? నేను డాక్టర్ అయినా అంటే మీరు కారణం. ఆ రోజు నాకు కాలేజీలో ఫీజు పెట్టడానికి 75 రూపాయలు లేకుండే, ఆ రోజు మీరు ఇచ్చారు 75 రూపాయలు. అంతే, ఆ డబ్బుతో నేను ఇవాళ డాక్టర్ కాగలిగినాను అని చెప్తాను. సో మనం ఒక సహాయం చేస్తే, ఎవరికి జీవితంలో నువ్వు సహాయం చేసినా అది వ్యర్థం పోదు. ఏదో చాలా థ్యాంక్స్ మీకు, విశ్వాస గారికి, మిగతా మీ అందరికీ కూడా. మీరు ఏమైనా ప్రశ్నలు చెప్పుకుంటే మీరు ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, జస్ట్ మీకు ఏదైనా ఏ విషయం అన్నా కూడా ఏదైనా అడగాలని అనిపిస్తే ఏం పర్వాలేదు, హ్యాపీగా మీరు ఏమి ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా పాఠశాలకు విచ్చేసి మా విద్యార్థులు